గతంలో అధికారంలో ఉన్నప్పుడు భూపాలపల్లి అభివృద్ధిని బీఆర్ఎస్ నాయకులు విస్మరించారని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆరోపించారు. 16వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి దాట్ల విజయ శ్రీనివాస్ ను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని కోరుతూ జరిగిన కార్నర్ మీటింగ్ లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. 16వ వార్డు నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి దాట్ల విజయ శ్రీనివాస్ ను గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అన్నారు ఎమ్మెల్యే గండ్ర. అలాగే గతంలో అధికారంలో ఉన్నప్పటికీ భూపాలపల్లి అభివృద్ధిని గత ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉందని ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. ఆ దమ్ము ప్రతిపక్ష పార్టీ నాయకులకు ఉందా అంటూ ప్రశ్నించారు. ఏదైతే మీ యొక్క అంబేద్కర్ నుంచి నడుచుకుంటూ పోయి భాస్కర్ గడ్డ నుంచి పోయి వేసాలపల్లి నుంచి పోయి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నేను అతను కలిసి ఈ గడ్డిగారిపల్లె వేసాలపల్లె ఈ ప్రాంతం అంతా కూడా ఈ ఇండ్ల స్థలాల పట్టణాలు కావాలని, భూములు కోల్పోయిన వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలని కార్మికులకు అండగా పాదయాత్ర చేశాం. కనుక ఈరోజు దోసుకున్నోడు దాచుకున్నోడు ఇండ్ల ప్లాట్ల వ్యాపారం చేసినోడు 5,000 ఇస్తా 10,000 ఇస్తా అని కేసీఆర్ కొడుకు బిడ్డ దోచుకుంటే బిడ్డకు కొడుకు తమ్మునికి అయ్యకే లొల్లుడు వచ్చి పంచుకునే కాడ బయటకు వచ్చింది. ఈరోజు వాళ్ళ కింద ఉన్న ఎమ్మెల్యేలు కూడా దోచుకున్నారు. మంది ప్లాట్ కూడా గుంజుకుంటే ఎవరి వాళ్ళకి ఇప్పిస్తున్నాం. గాంధీనగర్ గుట్టను ఇప్పించినాం, ఇంకా కూడా ఇప్పిస్తాం. బుగులు మన వెంకటేశ్వర స్వామి గుడి కూడా వ్యాపారస్తులు 4 కోట్లు ఇస్తే, కలెక్టర్ 2.5 కోట్లు ఇస్తే దాన్ని కూడా ఒక ఈవోని వేయించా, అధికారికంగా కూడా కమిటీ వేయిస్తా, ఎవరిని కూడా వదలం. ఇడ ఉద్యోగాలు ఇప్పిస్తా అని ఎవరైతే డబ్బులు వసూలు చేశారో బట్టలు ఇప్పించి మొద్దుకేయించా, వాళ్ళను ఖమ్మం జైలుకు పంపించా, డబ్బులు రికవరీ చేయించారు. అదేవిధంగా సుభాష్ కాలనీలో బీటీ రోడ్ కానీ ఐమాక్స్ లైట్ కూడా పెద్ద హుషారీనే డాక్టర్ సీన్. నేను మొన్న ఒక 5 లైట్లు తెచ్చిన, నాకు నిజంగా చెప్పలే, తొండాడిండు సత్యన్న చెప్పిండు అని చెప్పి ఇక్కడ ఒక లైట్ వేసుకొని గద్దె కట్టిండు. కానీ నిజంగా నాకు తెలియదు. అట్లా హుషారు పిట్ట ఏదన్నా సందు దొరికితే ముచ్చటింటాడు. ఎదుటోని దగ్గర ఆడ 100 ఇండ్లు ఇస్తానా లేకపోతే 100 బంగ్లాలు వచ్చినాయి అంటే అన్న మా దగ్గర కూడా ఒక బంగ్లా కావాలి, 50 ఇండ్లు కావాలని సందు దొరికితే ఇచ్చేదాకా వదలడు, పట్టుబట్టి నా దగ్గర తెస్తాడు. మొన్న 5 లైట్లలో ఒకటి తొండాడు, ఒక లైట్ కూడా మీ దగ్గర వేయించండి, ఐమాక్స్ లైట్. నిజమేనా? నాకు తెలుసా, నువ్వు చెప్పినవా? కాలనీ ఒకప్పుడు ఎట్లుండే అంటే తుమ్మలతోనే ఉండే, నీళ్లు లేక, కాలువలు లేక, రోడ్లు లేక నీళ్ళన్నీ రోడ్డు మీద వారేది. ఆ పారినప్పుడు అందరూ రోడ్ల మీదకి నీళ్ళు వచ్చి, డ్రైన్లు లేక, సెప్టిక్ ట్యాంకులు లేక, ఏవి లేక ఎట్లుండేదంటే అధ్వానంగా ఉండేది. మీ దీవెనలతోని మీరు నన్ను గెలిపిస్తే ఇప్పుడు అవన్నీ పనులు చేసిన మీరు సాక్ష్యంగా మీరికే తెలుసు. ఎందుకనంటే ప్రతి లైన్లో కాలువ లేని లైన్ లేదు. ఉన్నదాకా కాలువ లేని లైన్ ఏదైనా ఉన్నది చెప్పండి. కాలువ లేని లైన్ లేదు, రోడ్డు లేని లైన్ కూడా లేదు. కనెక్టివిటీ కూడా కట్టించినాం. మా అక్క చెల్లెళ్లకు ఇప్పుడు ఏది బీపీ, షుగర్లు, థైరాయిడ్ అన్ని టెస్టులకు బంగారం వస్తుంటే హాస్పిటల్ కట్టించిన. దయచేసి మీరు మనవద్దు. ఎందుకంటే మన దూరదృష్టితోని ఒక 15-20 సంవత్సరాలకు ముందుండేటట్టు మనం ప్లాన్ చేసి ఆ హాస్పిటల్ కట్టించినాం. ఇంకో రాబోయే రోజుల్లో అంగన్వాడీ సెంటర్ కట్టిస్తా, గ్రంథాలయం కట్టిస్తా, మనకు ఒక RO ప్లాంట్ కూడా ఏర్పాటు చేపిస్తాం. మనకు 1 కోటి రూపాయలతోని మనకు ఏమేమి సదుపాయాలు కావాలన్నా మనకు అన్న ఎమ్మెల్యే సత్యన్న మనకు నిధులు ఇవ్వడానికి మనకు మన దగ్గర ఉన్నాడు కాబట్టి అవకాశాన్ని